ఒక హోమం చేయరు, ఒక యజ్ఞం చేయరు, ఒకళ్ళతో ఒకళ్ళకి ప్రేమ కానీ ద్వేషం కానీ ఏమీ ఉండవు. వైరము ఉండదు, ప్రేమ ఉండదు. నిస్సత్తువుగా ఇంచుమించు నిర్జీవులుగా ఉండిపోతారు కదా ఇంక వాళ్ళు. వారందరూ ఇలా చివరికి నశించిపోతారు అని అతని ప్రయత్నం మాట. అయితే భండాసురుడు, విశుక్రుడు, విషంగుడు, మిగిలిన రాక్షసులందరూ అన్ని లోకాలలో వాళ్ళు వేసుకున్న పన్నాగాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా ఆలస్యంగా గ్రహించిన దేవతలు, ఋషులు దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుని కంగారు పడి బెంబేలెత్తిపోయి ఎక్కడికి వెళ్ళుంటారు? త్రిమూర్తులని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఏమని చెప్పారంటే, భండాసుడు చేసిన ఈ వ్యూహం తమ పరిధికి మించి ఉంది. మనలందరినీ రక్షించాలంటే మణిద్వీపం అనే ఒక ప్రదేశంలో మాతృస్వరూపమైన ఒక పరాశక్తి కొలువై ఉన్నారు. ఆమె మాత్రమే మనల్ని రక్షించగలరు. ఆమె ఈ లోకాలన్నిటికీ పైన వేరే లోకంలో, మణిద్వీపం అనే లోకంలో నివసిస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి అమ్మని వేడుకుంటే తప్పితే మనల్ని ఎవ్వరూ రక్షించలేరు అని చెప్పారు. ఈ విశ్వంలో ఎక్కడున్నా భండాసుడికి తెలిసిపోతుంది. విశ్వానికి ఆ అవతల పక్కనున్న విశ్వమాతని ఆశ్రయించడానికి దేవతలందరూ విశ్వానికి ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం నుంచి ఈ విశ్వంలోంచి బయటికి వెళ్ళారు. దాన్నే మనం ఇప్పుడు బ్లాక్ హోల్గా పిలుచుకుంటున్నాం. ఆ రంధ్రం ఇప్పటికీ ఉంది. ఇది కేవలం కథ కాదు, మన చరిత్ర. కొన్ని వేల, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన మన చరిత్ర. దేవతలందరూ మణిద్వీపం చేరుకున్న తర్వాత మహాశంభుడు చెప్తాడు, ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే లలితాదేవి కోసం ఒక విశేషమైన యజ్ఞాన్ని నిర్వహించాలని మాత్రం చెప్తారు. సాధారణ యజ్ఞాల్లో ఉపయోగించే సాధారణ అగ్నికి తగినంత శక్తి సరిపోదు. జగన్మాతని తీసుకొచ్చే అంత శక్తి కావలసిన అగ్ని కావాలక్కడ అని మహాశంభుడు చెప్తాడనమాట. ఆయన అగ్ని ద్వారా తమ శక్తులన్నిటినీ అర్పించి దేవతలు లలితాదేవికి మొక్కాలని చెప్పి సూచించారు. అంతేకాదు, దేవతలందరూ అమ్మవారిని శరణం వేయడం కోసం అమ్మవారి యొక్క షోడశీ మంత్రాన్ని కూడా అందించారు. ఇప్పుడు మీకు అర్థమైందా షోడశీ మంత్రం ఎంత శక్తివంతమైందో? సాక్షాత్తు దేవతలందరూ జగన్మాతని లలితాస్వరూపంలో కిందకి తీసుకురావడానికి జపం చేసినంత గొప్ప మంత్రం అది. దేవతలందరూ ఒక రహస్యమైన ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒక అగ్నిగుండాన్ని తయారు చేసుకున్నారు. అయితే వీళ్ళందరికీ మనసులో ఒక చిన్న భయం ఉంది. ఈ విషయం కనుక భండాసురుడికి తెలిసిందా, భండాసురుడు ఇక్కడికి వచ్చి ఈ యజ్ఞాన్ని నాశనం చేయడమే కాకుండా దేవతల్లో చాలామందిని మట్టు పెడతాడేమో అన్న ఒక భయం. అలాంటప్పుడు దేవతలను ఎవరు రక్షిస్తారు?